ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా భరణి, శ్రీజ ఇంట్లోకి వచ్చారు. వీళ్ళలో ఒకరు మాత్రమే పర్మనెంట్ హౌస్ మేట్గా ఉండగలరు. అయితే వీళ్ళిద్దరికి మధ్య ఒక టాస్క్ని పెట్టడం జరిగింది. హౌస్లో అందరికీ టాస్క్ ఆడుతూ ఉండగా సంచాలకుని నిర్ణయించడం కామన్. అలాగే బిగ్ బాస్ ఈ గేమ్కి సంచాలక్స్గా సుమన్ శెట్టిని మరియు కళ్యాణ్ని నిర్మించడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా గేమ్ని చూస్తూ ఉన్నారు. ఈలోపు గేమ్లో ఒక ఫౌల్ వచ్చిందని చెప్పేసి ఆ గేమ్లో ఎవరు గెలిచారనే విషయాన్ని తెలియచేయవలసిందిగా బిగ్ బాస్ అడిగారు. అయితే కళ్యాణ్ ఒక నిర్ణయం, సుమన్ శెట్టి ఒక నిర్ణయం చెప్పారు. వీళ్ళిద్దరూ వేరు వేరు నిర్ణయాలు చెప్పడం వల్ల బిగ్ బాస్ మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకసారి మాట్లాడుకొని మీరిద్దరూ ఒక నిర్ణయానికి రండి అని చెప్పేసి అడిగారు. దానికి సుమన్ శెట్టి లేదు, వాళ్ళు బ్లూ బాక్స్లో అసలు లేనే లేదు శ్రీజ అని చెప్పేసి అరవటం జరిగింది. దీంతో మీరిద్దరూ ఒక కొలికి వస్తారా రారా అని అడిగారు బిగ్ బాస్. దానికి సుమన్ శెట్టి నో అని చెప్పేసరికి వీళ్ళిద్దరూ చెప్పలేదు కాబట్టి మీ ఇద్దరు సంచాలక్స్గా గేమ్ నుంచి అవుట్ అయ్యారని అన్నారు. బిగ్ బాస్ వెంటనే సుమన్ శెట్టిని, కళ్యాణ్ని సంచాలక్స్గా గేమ్ నుంచి తొలగించి వాళ్ళ ప్లేస్లో భరణిని మరియు శ్రీజాని పెట్టడం జరిగింది. మళ్ళీ మీరిద్దరూ నిర్ణయించుకొని ఎవరు గెలిచారనేది చెప్పగానే వాళ్ళిద్దరూ నిర్ణయించుకొని మాధురికి ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. శ్రీజ ఎప్పుడూ తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. మైండ్ గేమ్ కూడా ఆడుతుంది. తను చూడటానికి వీక్గా ఉండొచ్చు కానీ ఆటలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే మాధురికి ఆ బాధ్యతను అప్పగించడంలో మాధురి ఒకవేళ మాట్లాడితే భరణి వైపే మాట్లాడుతుంది, శ్రీజ వైపు మాట్లాడరని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకా మాధురి ఏం చేయాలో తెలియక ఎలాగో శ్రీజయే మొత్తం ఆ బాక్సెస్ అని పెట్టింది కాబట్టి శ్రీజయే గెలిచింది అని చెప్పేసి మాధురి చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా అరిచారు. అయితే శ్రీజ చాలా హ్యాపీగా ఉన్న తరుణంలో గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు భరణి స్విమ్మింగ్ పూల్లోకి పడిపోవడం జరిగింది. స్విమ్మింగ్ పూల్లోకి పడగానే కామన్గా ఎవరైనా పడతారు, కానీ కావాలని పడలేదు కాబట్టి అనుకోకుండా పడడం వల్ల వేరే ఆపోజిట్ సైడ్లో పడటం వల్ల భరణి ఎక్కువ నీళ్లను మింగేసి షాక్కి గురవడం జరిగింది. సో తను పడి ఇబ్బంది పడుతూ ఉండగా మిగతా హౌస్మేట్స్ అతన్ని తీసుకొచ్చి వెంటనే ఊపిరి తీసుకోకుండా ఉండడానికి గమనించారు. తను భరణి అసలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడడం జరిగింది. సో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వెంటనే డాక్టర్ని పిలిపించండి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేయగానే డాక్టర్ వచ్చారు. అయితే డాక్టర్ని పరిశీలించిన భరణిని పరిశీలించిన డాక్టర్ మీ పరిస్థితి అయితే బాగాలేదు, మిమ్మల్ని ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎందుకంటే మీరు నీళ్లు లోపలికి వెళ్ళిపోయినాయి కాబట్టి మేబీ లంగ్స్లోకి వెళ్ళి ఉండొచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి మీరు లోపలికి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఈ విధంగా వాళ్ళు మాట్లాడటం వల్ల వెంటనే భరణిని హౌస్ నుంచి బయటికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయిషా కూడా తన ఆరోగ్య పరిస్థితి బాగోక ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భరణి కూడా సేమ్ సిచ్యువేషన్ని ఫేస్ చేశాడు. తనకి హెల్త్ బాగోకపోవడం వల్ల ఇప్పుడు వెంటనే హాస్పిటల్లో తను ఉండాల్సిన పరిస్థితి రావడం వల్ల ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెంటనే తనుజ అండ్ దివ్య కూడా చాలా బాధపడ్డారు. భరణి ఇంట్లోకి రాగానే వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. భరణి అనుకోకుండా ఇలా గేమ్ ఆడకుండా లేదా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే హౌస్ నుంచి వెళ్ళిపోవడం వాళ్ళకి బాధగా అనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా భరణి వచ్చి ఒక్కరోజు కూడా అవ్వకుండా ఇంట్లోంచి వెళ్ళడం నిజంగా బాధాకరం. భరణి ఎలిమినేషన్ కూడా ముందు అదే విధంగా జరిగింది. ఇప్పుడు తను ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో ఇద్దరు కూడా చాలా బాధలు ఉన్నారు. అలాగే ఇద్దరు శ్రీజ, భరణి వచ్చారు కదా, ఇద్దరు ఉండాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. ఈలోపు ముందు ఒక 1 అవర్కి ముందు హౌస్మేట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఆడుకున్నారు. కళ్యాణం, అలాగే దివ్య, ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా కిచెన్లో ఉల్లిపాయలను తినడం జరిగింది. వెంటనే తనుజ వచ్చి వీళ్ళందరూ ఉల్లిపాయలు తినేస్తున్నారు అని చెప్పింది. ఉల్లిపాయలే కదా వదిలేంటే ఉల్లిపాయలు ఒక్కొక్కరు తింటూ ఉంటే అవి తగ్గిపోతాయి కదా, రేషన్ మేనేజర్ ఇవన్నీ పట్టించుకోవాలి కదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వెంటనే ఇమాన్యుయల్ వెళ్ళి బిగ్ బాస్ ఇక్కడ ఇంట్లో 3 రోజుల నుంచి వంటగదిలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి, దొంగలున్నారు జాగ్రత్త, బోర్డుని కంపల్సరీగా పంపించండి, సో ఇది వాళ్ళకి వెయ్యాలంటే అందులో ఇమాన్యుయలే ఫస్ట్ వస్తాడు అని చెప్పేసి అందరూ కూడా సరదాగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇన్నర్ ఫీలింగ్ అండ్ అవుటర్ ఫీలింగ్ అనే గేమ్ని సరదాగా ఆడుకున్నారు. సుమన్ శెట్టి మాట్లాడుతూ ఉండగా వెనకాల నుంచి ఇన్నర్ ఫీలింగ్ని ఇమాన్యుయల్ చెప్తూ ఉంటాడు అనమాట వెనకాల నుంచి. ఇప్పుడు సంజన మీరు
డీలర్‌గా చాలా బాగా చేశారు. మీరు రేషన్‌ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తారని చెప్పగానే, "నువ్వే గుడ్లు తినేస్తావు ఇంకేంటి నువ్వు ఇట్లాగా" అని చెప్పేసి ఔటర్ ఫీలింగ్‌గా, ఇన్నర్ ఫీలింగ్‌గా తను ఇమాన్యుయల్ చెప్పడం జరిగింది. అలాగే మాధురి గురించి, తనుజ గురించి, తనుజ నువ్వు అస్సలు అలగవు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. ఎందుకంటే తనుజ ఏడుస్తుంటుంది, అలుగుతూ ఉంటుంది కాబట్టి తను అలా మాట్లాడడం జరిగింది. ఇలా ఒక్కొక్కరి గురించి ఫీలింగ్స్ చెప్పుకుంటూ వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఈలోపే గేమ్ ఆడడం, గేమ్ నుంచి భరణి వెళ్ళిపోవడం ఇదంతా కూడా అనుకోకుండా జరిగిపోయింది. భరణి వెళ్ళడం ఏదేమైనప్పటికీ కూడా ఇలా అనుకోకుండా వెళ్ళడం నిజంగా బాధాకరమే. మరి భరణి ఇంట్లోకి వస్తాడనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? భరణి, శ్రీజ ఇద్దరు ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారా? లేదా శ్రీజ మాత్రమే ఇంటికి కరెక్టా? అనే విషయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ.